రేపు అంటే 11వ తేదీన మనకు జ్యేష్ఠ పౌర్ణమి రానుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఈ పౌర్ణమి రోజున ఎన్నో రకాలైనటువంటి అమృత ఘడియలు ఉన్నాయని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి రోజున మీరు నిమ్మకాయతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోయి సంపదలకు దేవతైనటువంటి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో మన ఇంట అడుగు పెడుతుందనమాట. కాబట్టి మనకెటువంటి ఐశ్వర్యానికి లోటు లేకుండా ఈ పరిహారం అనేది చక్కగా సిద్ధిస్తుంది. ఎందుకంటే పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది. అమావాస్య, పౌర్ణమి తిథుల కోసం పరిహారాలు చేసేవారందరూ ఎంతమందో కూడా అంటే పెద్ద పెద్ద యోగులు, ఋషులు, మునులు, మహానుభావులు, పండితులు అందరూ కూడా ఇలాంటి తిథి కోసం ఎదురు చూస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఈ రోజున చేసేటటువంటి పూజకు కానివ్వండి, పరిహారానికి కానివ్వండి, వ్రతానికి కానివ్వండి, నోములకు కానివ్వండి 100కు 1000% ఫలితం అనేది వచ్చి తీరుతుంది. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. కాబట్టి అందులోని ఇది మనకేంటంటే జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి కాబట్టి ప్రతి మాసంలో కూడా మనకేంటంటే పౌర్ణములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి పౌర్ణమి. కాబట్టి ఇలాంటి రోజున అంతే గొప్పదైనటువంటి నిమ్మకాయతో ఈ పరిహారం ఏంటంటే మీ యొక్క తలరాతనే మారుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే నిమ్మకాయ అనేది కూడా ఎంతో శక్తివంతమైనది. నిమ్మకాయకి ఏంటంటే దైవశక్తి అలాగే మనకి ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి నిమ్మకాయతో ఈ పరిహారం అనేది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. ఇది చూసే ముందల ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చివరి వరకు వినండి. అప్పుడే మీకు అన్నీ చక్కగా అర్థమవుతాయి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మనకు 11వ తారీఖున అంటే బుధవారంతో కూడుకొని ఈ పౌర్ణమి అనేది రాబోతుంది. ఈ పౌర్ణమి ఎంతో శక్తివంతమైనది. ఈ పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందుగానే లేచి ఆడవాళ్ళు ఉదయాన్నే తలస్నానం చేసి అలాగే ఇంటి గడపలకు కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందల ఏంటంటే ముగ్గులు వేసి ఇంట్లో లక్ష్మీదేవికి తప్పనిసరిగా దీపారాధన చెయ్యాలి. అంటే దీపం వెలిగించాలి, పూజ చేసుకోవాలి. ఎరుపు రంగు గులాబీ పూలతో లక్ష్మీదేవిని గనక పూజించినట్లయితే మీ భర్త యొక్క ఆదాయం అనేది రెట్టింపు అవుతుందన్నమాట. అలాగే ఈ రోజున మనకు పౌర్ణమి కాబట్టి చక్కగా ఇంట్లో పాలు పొంగిస్తే చాలా మంచిదండి. ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందన్నమాట. ఏ ఇంట్లో అయితే పాలు పొంగిస్తారో ఆ ఇంట్లో తప్పనిసరిగా లక్ష్మీదేవి తన యొక్క పాదాన్ని మోపుతుందనమాట. మనకు జీవితంలో డబ్బుకు ధనానికి లోటు అనేది లేకుండా ఉంటుందన్నమాట. అలాగే ఆ పాలతో పరమాన్నము అంటే నైవేద్యం కానీ చక్కెర పొంగలు కానివ్వండి ఇలాంటివి మీరు చేసి ఆ తల్లికి నైవేద్యంగా సమర్పించినట్లయితే చాలా పుణ్యం దక్కుతుందన్నమాట. అలాగే ఆ నైవేద్యాన్ని ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలన్నమాట. అలాగే ఈ రోజున ఏంటంటే తప్పనిసరిగా ఇంట్లో కొబ్బరికాయ కూడా కొట్టుకోవాలన్నమాట. అలా కొబ్బరికాయ కొట్టడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఎవరికైతే కలుగుతుందో వారికి జీవితంలో ధనానికి కానీ ధాన్యానికి కానీ అలాగే కొంతమందికి ఏంటంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఒక స్థలం కొనుక్కోవాలి, అంటే కొంచెం బంగారం కొనుక్కోవాలను, ఒక కారు కొనుక్కోవాలను ఇలా ఏంటంటే ప్రతి మనిషికి కూడా కోరికలు ఉంటాయన్నమాట. అలాంటి కోరికలు ఏవైనా సరే తప్పకుండా నెరవేరుతాయన్నమాట. అలాగే ఈ రోజున ఏంటంటే పూజలో ఖచ్చితంగా తమలపాకులను కూడా ఉపయోగించాలన్నమాట. తమలపాకులు ఏంటంటే ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి అన్నమాట. ఎవరైతే పూజలో తమలపాకులను పెట్టుకుంటూ ఉంటారో ఆ ఇంట్లో ఏంటంటే అష్టైశ్వర్యాలతో అంటే అష్టలక్ష్ములు తిరుగుతూ ఉంటారని మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట. అలాగే ఈ రోజున మీరేంటంటే పూజ గదిలో కూడా తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును వేసుకోండి. స్వస్తిక్ గుర్తులో ఏంటంటే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారనమాట. అలాగే మనకి ఇంటి ముందల కూడా మనకి గుమ్మానికి ఇరువైపులు కూడా స్వస్తిక్ గుర్తు వేసుకుంటే ఆ ఇల్లంతా కూడా సుఖ సంతోషాలతో నిండి ఉంటుందన్నమాట. ఈ రోజున మీకు శక్తి ఉంటే ఉపవాసం చేయగలిగితే చాలా చాలా మంచి జరుగుతుందండి. కాబట్టి మీకు అవకాశం ఉంటే చేయండి. చేయగలిగి అంత ఆరోగ్యం సపోర్టుగా చేసింది అని చెప్పేసేసి అనుకుంటే. అలాగే ఈ రోజున ఏంటంటే చక్కగా పూజ చేసేటప్పుడు ఆ పూజ దగ్గర ఏంటంటే మీరు లక్ష్మీదేవికి ఇష్టమై అంటే లక్ష్మీదేవి పటానికి
పటానికే కాకుండా విష్ణుమూర్తి, లక్ష్మీనారాయణులు అంటే లక్ష్మీనారాయణులు ఇద్దరు కలిసి ఉన్నటువంటి పటానికి పూజ చేస్తూ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మంత్రం ఓం గౌరీ శంకరాయ నమః అనేటటువంటి మంత్రాన్ని గనక మీరు 11 సార్లు చెప్పుకున్నట్లయితే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మీ మీద ఉంటుందని చెప్పుకోవచ్చనమాట. ఆ మంత్రాన్ని మీరు జపించినట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది. మీరు ఆకస్మికంగా ధనాన్ని చూసేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ పౌర్ణమి రోజున ఏంటంటే మీకు అవకాశం కుదిరితే తప్పకుండా మనం నిమ్మ చెట్టుకి మీరు నిమ్మ చెట్టును కూడా తాకే ప్రయత్నం చేయండి. దగ్గరలో మీకు నిమ్మ చెట్టు ఉంటే నిమ్మ చెట్టును తాకండి. ఒకవేళ నిమ్మ చెట్టు గనక లేకపోతే కనీసం రావి చెట్టునైనా కూడా తాకేటటువంటి ప్రయత్నం చేయండి. అలా ఆ చెట్టును తాకినా కూడా మీకు కోటి జన్మల పాపాలు, దోషాలనేవి తొలగిపోయి కోటి జన్మల పుణ్యం అనేది మీ సొంతం అవుతుందనమాట. ఇంకా ఈ రోజున మీకు మీ ఇంటికి అంటే గుమ్మానికి పైన రావి ఆకులు ఒక 5 ఆకులు కోసుకొచ్చుకొని ఆ రావి ఆకులని గుమ్మానికి ఒక మాలలాగా కట్టేసేసి తగిలించినా కూడా మీకు చాలా అంటే గుమ్మం లోపల నుంచి లక్ష్మీదేవి ఇంటి లోపలికి అడుగు పెట్టేటటువంటి అవకాశం అనేది ఉంది. ఆ రావి ఆకులను అట్లా గుమ్మానికి కట్టడం వలన ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి చెడును, దరిద్రాన్ని, నెగిటివిటీని మొత్తాన్ని కూడా ఈ రావి ఆకులు అనేవి లాగేస్తాయి అన్నమాట బయటికి. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి. ఈ రోజున మనకు పౌర్ణమి కాబట్టి చంద్రుడు మంచి తేజస్సుతో మనకు వెలుగునిస్తూ ఉంటాడనమాట. కాబట్టి ఈ రోజున ఏంటంటే సాయంత్రం పూట మీరు రాత్రి సమయంలో ఆ యొక్క చంద్రుడి కిరణాలనేవి మీ శరీరం మీద పడేలాగా నుంచోండి. అలా నుంచొని మీ యొక్క కోరిక కూడా చెప్పుకోండి. ఆ కోరికని చెప్పుకోవటం వలన ఏంటంటే చంద్రకిరణాలు తాకేటట్లుగా చంద్రుడి ఎదురుగా చంద్రుడికి దగ్గర నుంచొని అలాగ మీ యొక్క కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను చెప్పుకుంటే ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుందనమాట. అంత శక్తివంతంగా ఈరోజు చంద్రకిరణాలకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి పనులన్నీ కూడా మీరు చేయండి. ఇవన్నీ కూడా కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది. తప్పనిసరిగా ఇంటిని రాళ్ళ ఉప్పు వేసుకొని నీటిలో తుడుచుకోవాలన్నమాట. పసుపు నీటిని చల్లుకోవాలి. గడ్డం తీసుకోవటము, జుట్టు కత్తిరించుకోవటము, గోళ్ళు కత్తిరించుకోవటం ఇలాంటివి చేయకూడదు. పొరపాటును కూడా మాంసాహారం అనేది వండకూడదు, తినకూడదు. ఇలాంటి నియమాలనేవి పాటించాలి. నలుపు రంగు దుస్తులుంటాయి కదా వాటిని కూడా మనం ధరించకూడదనమాట. ఇలాంటి నియమాలతో మీరు చక్కగా ఇంతకుముందు మనం చెప్పుకున్నవన్నీ కూడా చేసుకుంటా మీరు నిమ్మకాయ అనేది తీసుకోవాలన్నమాట. నిమ్మకాయ అనేది ఎంత శక్తివంతమైనది, ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసినటువంటి విషయమే కదండీ! అలాగా ఒక నిమ్మకాయ ఏంటంటే మానవుని యొక్క తలరాతను మార్చేటటువంటి శక్తికి నిమ్మకాయకు ఉంటుందన్నమాట. నిమ్మకాయలో ఏంటంటే మనకి ఎన్నో రకాలైనటువంటి అద్భుత శక్తులు, అతీంద్రియ శక్తులు ఉంటాయన్నమాట. ఈ రోజున పులుసు కూరలు కూడా ఇలాంటివి కూడా తినమాకండి. అంటే ముల్లంగి, దుంపలు, క్యారెట్టు, పులుసు కూరలు అంటే చింతపండు వేసేటటువంటి కూరలు ఇలాంటివి కూడా మీరు తినకూడదనమాట. ఇలాంటి నియమాలు పాటించుకుంటా చేస్తే మనకి ఏదైనా ఒక ఫలితం అనేది వస్తుందన్నమాట. ఎప్పుడైనా సరే నియమ నిష్టలతోటి మనం ఏ పనైనా చేస్తే ఆ పని అనేది తప్పకుండా నెరవేరుతుందన్నమాట. ఇలాగా మనకు ప్రతి ఇంటిలో కూడా ఇప్పుడు ఏంటంటే చక్కగా నిమ్మకాయలు ఉంటున్నాయండి. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యపరంగా పరంగా నిమ్మకాయలను వాడుతూనే ఉంటున్నారు. నిమ్మకాయ ఏంటంటే ఆరోగ్య విషయంలో కూడా ఎంతో మనకు మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. రోజు ఒక గ్లాసుడి నీళ్ళల్లో పరగడుపున నిమ్మకాయ రసాన్ని పిండుకొని గనక త్రాగినట్లయితే ఎన్నో రకాలైనటువంటి రోగాలనేవి తగ్గే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే బరువు తగ్గటంలో కూడా ఈ నిమ్మరసం అనేది పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. అలాగే పరిహార పరంగా కూడా నంబర్ 1 రిజల్ట్ అనేది ఈ నిమ్మకాయ అనేది ఇస్తుందన్నమాట. నిమ్మకాయ ఏంటంటే ఇక్కడ ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి నిమ్మకాయ కాకుండా మనకు పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మ పండును ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకోండి. తీసుకున్న తర్వాత దాన్నేంటంటే ఇక్కడ చూపించినట్లుగా నిలువుగా 4 భాగాలుగా కట్ చేయండి. అంటే మనకు అడుగు భాగం అనేది అలాగే ఉండాలండి. 4 భాగాల్లాగా ఒక పువ్వులాగా కట్ చేసుకోవాలనమాట. అలా కట్ చేసి ఆ నిమ్మ పండును పక్కన సిద్ధంగా ఉంచుకోండి. అలా చేసిన తర్వాత ఈ నిమ్మ పండుకేంటంటేనండి మనకు అలా 4 భాగాలుగా కట్ చేయటానికి కారణం ఏంటంటే మనకు 4 దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలను తొలగించటానికి అలాగే 4 రకాలుగా అంటే మనకు 4 ద్వారాలనేవి ఉంటాయి కదా! ఆ మూసుకుపోయినటువంటి ధన ద్వారాలను తెరిపించడానికి ఈ 4 భాగాలుగా మనం కట్ చేసుకుంటామనమాట. అలా చేసిన తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో ఒక తమలపాకు పెట్టి దాని మీద కొంచెం ఉప్పు పోసి ఒక గుప్పెడు దాని మీద ఈ నిమ్మకాయ పెట్టేసేసి చిటికెడంత పసుపు, కుంకుమ అలాగే దాంట్లో 2 లవంగాలను కూడా గుచ్చేసేయండి. అలా గుచ్చిన తర్వాత ఆ నిమ్మకాయ ప్లేటుని తీసుకొని వెళ్ళి మీ ఇల్లంతా కూడా కలిగి తిరగాలి. అంటే వంటగదిలో,
హాల్‌లో, బెడ్‌రూముల్లో, ఇంటి వరండా చుట్టుపక్కల మొత్తం కూడా మీరేంటంటే మీ మీ యొక్క స్థలానికి సంబంధించి మొత్తం చుట్టూతా పైన, కింద అంతా కూడా మొత్తం తిప్పేసేసేయండి. తిప్పేటప్పుడు మీ సంకల్పం చెప్పుకోండి. ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ పోవాలి. నరదిష్టి పోవాలి. నలుగురు ఏడుపులు పోవాలి. నలుగురు యొక్క చూపులు పోవాలి. ఇంటి పరంగా బాగా కలిసి రావాలి. సంపాదన నిలబడాలి. సంపాదన పెరగాలి. అదృష్టం అనేది మాకు కలిసి రావాలి. అదృష్టంతో మాకు ఐశ్వర్యము, అలాగే అన్ని రకాల దోషాలన్నీ కూడా తొలగిపోవాలి. అప్పులేదన్నా ఉంటే తీరిపోవాలి. ఇలా మీ సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ సంకల్పం చెప్పుకొని ప్రతి గదికి కూడా తిరగండి. తిరిగిన తర్వాత ఆ ప్లేటుని తీసుకొచ్చి మీరు మీ ఇంటి గుమ్మానికి బయట ఎడమ పక్కన పెట్టాలి. లోపల కాదండి, బయట పక్క ఎడమ పక్క పెట్టాలి. అది కూడా గుర్తుంచుకోండి. అలా పెట్టేసేసి ఇక ఆ రాత్రంతా కూడా వదిలేయండి. ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే సుమారు 6 గంటల ప్రాంతం దగ్గర నుంచి మీరు రాత్రి 10:45 నిమిషాల వరకు కూడా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ సమయంలోనే మనకు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. చెడు గ్రహాలు తిరిగేటటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో చేసుకుంటేనే మనకు అదృష్టం అనేది కలిసి వస్తుంది. కుబేర యోగం అనేది కలిసి వస్తుందన్నమాట. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేసి చూడండి. మీకు ఆ లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలతోటి అఖండ రాజయోగం కలిగి తీరుతుందన్నమాట. ఎందుకంటే ఈ లక్ష్మీదేవి ఈ రోజున మనకేంటంటే చాలా అతీంద్రియ శక్తులతో ఆ తల్లి కూడుకొని వస్తుందన్నమాట. ఆ తల్లిని మీరు ఇలా పూజ చేసి చక్కగా మనం చెప్పుకున్నటువంటి నియమాలతో ఈ నిమ్మకాయ పరిహారం గనక చేసినట్లయితే ఆ తల్లి భోగభాగ్యాలను ప్రసాదిస్తుందన్నమాట. మన జీవిత పరంగా ఉన్నటువంటి కష్టాలను, సమస్యలను అన్నీ కూడా ఈ లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా కలిసి తీసివేస్తారండి. అంత శక్తివంతంగా ఈ నిమ్మకాయ పరిహారం అనేది పనిచేస్తుందని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే మీకు అవకాశం కుదిరితే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు రావి చెట్టును తాకి ఆ రావి చెట్టుకు కూడా మీరు ప్రదక్షిణలు చేయండి. అలా చేయటం వలన మీకు చాలా మంచి జరుగుతుంది. రావి చెట్టులో ఏంటంటే లక్ష్మీనారాయణులు ఇద్దరూ కూడా కొలువై ఉంటారనమాట. అలాగే చాలామంది కూడా కాలికి అంటే ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటూ ఉంటారండి. నల్లదారం వల్ల ఏంటంటే దిష్టి పోతుంది. నరదిష్టి ఇవన్నీ కూడా ప్రవేశించకుండా ఉండటానికి నల్లదారం కట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడు పడితే అప్పుడు కట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ఆదివారాలు కట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీరు ఈ పౌర్ణమి రోజున అలా కాలికి కూడా నల్లదారం కట్టుకున్నట్లయితే చాలా చాలా మంచి జరుగుతుందనమాట. ఇలాగా తప్పనిసరిగా ఈ రోజున లక్ష్మీదేవి తల్లికి ఇంట్లో దీపారాధన చెయ్యండి. దీపారాధనలో మీ శక్తికి తగ్గట్లుగా నైవేద్యం ఏదన్నా పాలతో చేసినటువంటి పాయసం కానివ్వండి, ఏమీ లేదనుకోండి ఒక చిన్న బెల్లం ముక్క అయినా లేకపోతే 2 అరటి పండ్లైనా సరే మీరు సమర్పించినా సరే ఆ తల్లి ఎంతో పొంగిపోతుందనమాట. ఇక బయట గుమ్మం బయట వైపు ఉంచినటువంటి ఆ నిమ్మకాయని ఏంటంటే రాత్రంతా కూడా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయాన్నే ఏంటంటే ఆ నిమ్మకాయని తీసుకెళ్ళి ఎవ్వరు తొక్కని చోట కానీ లేదా పారే నీటిలో కానీ పడేసేసి ఆ ప్లేటును మీరు శుభ్రంగా నీటితో కడుక్కొని లోపలికి తీసుకొచ్చుకోండి. అలాగే ఇంటి లోపలికి వచ్చేటప్పుడు కూడా తప్పనిసరిగా కాళ్ళు కడుక్కోండి. ఇలా చేయటం వలన ఏంటంటే ఇంటి లోపల ఉన్నటువంటి చెడు ఇంకా ఏదన్నా కాస్తో కూస్తో ఉంటే అది, అలాగే బయట నుంచి ఎటువంటి దుష్ట శక్తులు కూడా మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి ఈ నిమ్మకాయ ఏంటంటే రాత్రంతా కూడా అలా ఉంచటం వలన అద్భుతంగా సిద్ధిస్తుంది. నరదిష్టిని పూర్తిగా నాశనం చేసేస్తుందనమాట. చాలామందికి కూడా ఏంటంటే ఈ పరిహారం చేసుకొని మంచి ఫలితాన్ని పొందారండి. మనకేంటంటే అసలు ఎక్కడికి వెళ్ళి ఎవరినన్నా అడగాల్సినటువంటి అవసరం కూడా లేదు. తిరుగులేని పరిహారం అనమాట ఇది. కాబట్టి ఇలాంటి పరిహారం అనేది మనకి ఇలాంటి పౌర్ణమి తిథుల్లో చేసుకుంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతోటి సంపన్నులవ్వటం ఖాయం. తిరుగులేని రాజయోగం పట్టటం కూడా ఖాయం. కాబట్టి ఖచ్చితంగా ఇలా చేసేసుకోండి. అర్థమైంది కదండీ ఏం చేయాలి ఏంటి అనేది నిమ్మకాయతోటి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనేటటువంటి కామెంటింగ్ చేయటం వలన మీ ఇల్లు ఎప్పుడూ కూడా ధనధాన్యాలతో సిరి సంపదలతో నిండి పొర్లి పొంగిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి అలా చేసేసి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.